ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం ఓబద్యా గ్రంథం. జాగ్రత్తగా వినండి. మీ బైబిళ్లు తెరిచి ఓబద్యా గ్రంథం 1 నుండి 4వ వచనం వరకు నాతో చదవండి. ఓబద్యాకు కలిగిన దర్శనం. ఎదోమును గురించి ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది. యెహోవా వద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినపడింది. ఎదోము మీద యుద్ధం చేతాము లెండి అంటూ జనులను రేపటానికి దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేశాను. నీవు బహుగా తృణీకరించబడతావు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించేవాడా, నన్ను కిందికి పడతోయగలవాడు ఎవడు అని అనుకునేవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోయావు. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దానిని కట్టినా అక్కడి నుండి నేను నిన్ను కింద పడేస్తాను. ఇదే యెహోవా వాక్కు. చోరులే కాని రాత్రి కన్నము వేసేవారే కాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుంటారు గదా. ద్రాక్ష పండ్లేరుకునేవారు నీ వద్దకు వచ్చిన ఎడల పరిగె ఏరుకునే వారికి కొంత ఉండనిస్తారు గదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఓబద్యా అనే పేరుకు అర్థం యెహోవా సేవకుడు. ఈ ప్రవక్త పుట్టుపూర్వోత్తరాలు వివరాలు మనకు బొత్తిగా తెలియవు. ఓబద్యా ఈ ప్రవచనం రాశాడు అని మటుకు తెలుసు, అంతే. అలాగే హబక్కూకు, హగ్గయి, మలాకీలను గురించిన వివరాలు కూడా మనకు తెలియవు. వీరి జీవిత విశేషాలు దేవుడు ఎందుకో మనకు బయలుపరచలేదు. సంగతులు మరుగు చేయటము దేవునికి ఘనత గదా. అదృశ్య వ్యక్తి హస్తం ఇదంతా రాసిందా అనిపిస్తోంది. పేరుకు తగినట్లే ఇతడు యెహోవా సేవకుడు. సేవకుడు తన గొప్పతనాన్ని, ఘనతను బహిరంగముగా చెప్పటానికి అంతగా ఇష్టపడడు. ఓబద్యా అలాంటి సేవకుడు. అతనికి పేరు ప్రఖ్యాతుల మీద ఆశ లేదు. సాధారణ వ్యక్తుల ద్వారా దేవుడు అసాధారణ కార్యాలు చేస్తాడు అనటానికి ఓబద్యాయే తార్కాణం. ఓబద్యా గ్రంథం ఒకే అధ్యాయం అయినా అతడు చిన్న ప్రవక్త కాడు, గొప్ప ప్రవక్త. గొప్ప వాక్య ప్రవచనాలు, లేఖన ప్రవచనాలు పలికాడు. ఓబద్యా ఒక ప్రవక్తగా, ఒకే అధ్యాయము గల ప్రవచన గ్రంథకర్తగా ప్రసిద్ధికెక్కటం దేవుని చిత్తం. ఇది చిన్న పెద్ద పుస్తకం అనవచ్చు, గాని ఇది బైబిల్ గ్రంథాలన్నిటిలో అణుబాంబు లాంటిది. చిన్న అధ్యాయంలో పెద్ద ఆధ్యాత్మిక సందేశాన్ని ఇమడ్చటం ఓబద్యా ప్రత్యేకత. ఇశ్రాయేలు జాతీయ చరిత్రలో ఓబద్యా స్థానం ఏమిటి అనేది నిర్ధారించడం అంత సులభమేమీ కాదు. క్రీస్తుపూర్వం 887 అని కొందరు చరిత్రకారుల చేత కాలనిర్ణయం చేయబడింది. యెహోరాము, అతల్యాల హయాంలోని సందర్భం ఈ గ్రంథంలోని సన్నివేశం. అతల్యా గొప్ప హంతకి. 2 రాజులు 8వ అధ్యాయం 16 నుండి 26వ వచనం వరకు ఓబద్యా ప్రవచనాల నేపథ్యం. 2 దినవృత్తాంతములు 17వ అధ్యాయం 7వ వచనంలో యెహోషాపాతు రాజ్యకాలమేమో అని కూడా అనిపిస్తుంది. ఆ గ్రంథంలో ఓబద్యా అనే పేరొస్తుంది. అతడు మరో ఓబద్యా, ఈ గ్రంథకర్త కాడు. ఆ రోజుల్లో ఓబద్యా అనే పేరు సర్వసాధారణం. ఓబద్యా ఒకవేళ
యిర్మీయాకు సమకాలికుడా అనిపిస్తుంది. ఈ అభిప్రాయాలలోని భిన్నత్వానికి కారణం 11వ వచనం. నీవు పగవాడివై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారిలో ఉన్నావు కదా, వారితో కలుసుకున్నావు కదా. అది జరుగక మునిపే రాసిన ప్రవచన వచనమా, లేక జరిగిన తరువాత రాసిన చరిత్రనా? ఇది చరిత్ర కావచ్చు. నెరవేరిన ప్రవచనం చరిత్ర అయితే నెరవేరబోయే చరిత్ర ప్రవచనమవుతుంది. అంతేగా మరి. బబులోను చెర తరువాత యిర్మీయా సేవాకాలంలో ఓబద్యా రాసిన గ్రంథమిది అనుకోవడానికి ఆధారాలున్నాయి. అనగా ఈ గ్రంథ రచనా కాలం క్రీస్తు పూర్వం 587 అనుకుందాము. ఎదోము చిన్న రాజ్యం. ఈ ప్రవచనాంశం ఎదోము రాజ్యమే. ఈ గ్రంథం కీలక వచనం 6వ వచనం. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడుతుంది. వారు దాచిపెట్టిన ధనమంతా పట్టబడుతుంది. ఈ గ్రంథంలో మొదటి 16 వచనాలు ఎదోముపై నేరారోపణ, ఎదోము చేసిన పాపం, ఎదోముకు సంభవించబోయే అరిష్టం, చేసుకున్న వారికి చేసుకున్నంత. 19 నుండి 21 వచనం వరకు ఇశ్రాయేలు జాతీయ పునరుద్ధరణ, ఇశ్రాయేలు స్థితిగతులు, ఏశావు ఇంటివారి పరిస్థితులు, ఏశావు ఇంటివారిలో చెలరేగిన అలజడి, సంక్షోభం, అన్ని పరిస్థితులకు కుదురుబాటు, దేవుని రాజ్య సంస్థాపన వివరాలు. ఇప్పుడు ఓబద్యా 1వ వచనం నుండి పాఠం వినండి. ఈ ఒక్క అధ్యాయంలో 21 వచనాలున్నాయి. ఇదేముంది, చిన్న గ్రంథమే కదా, దీన్ని అంతగా అధ్యయనం చెయ్యాలా అని నిర్లక్ష్యం చెయ్యకండి. సందేశం క్లుప్తమే అయినా అది దేవుని వాక్యం అని మరువకండి. ప్రవచన గ్రంథాలన్నిటిలో దీని స్థానం దీనికుంది. ఈ సందేశానికి కాలదోషం పట్టదు. నేటి లోక పరిస్థితులకు కూడా ఈ గ్రంథ సందేశం వర్తిస్తుందని గుర్తించండి. చిన్న ప్రవచన గ్రంథాలనండి గాని వారిని చిన్న ప్రవక్తలు అనకండి. ఈ సందేశంలో అగ్ని ఉంది. ఎదోము అనే చిన్ని రాజ్యం మీదికి పెద్ద శిక్ష వచ్చింది. దేవుని ఉగ్రత కృమ్మరించబడింది. ఓబద్యా దర్శనం ప్రవచనం. ఎదోమును గురించి ప్రభువైన యెహోవా సెలవిచ్చిన దర్శన ప్రవచనం. మాకు వినబడిన ఈ సమాచారం యెహోవా వద్ద నుండి వచ్చింది. దూత వచ్చాడు, అతడు జనులను లేపుతాడు, రేపుతాడు. లెండి, ఎదోము మీద యుద్ధం చేతాము, పదండి అంటున్నాడు దూత. దూతను పంపినవాడు దేవుడే. ప్రవక్త తేటగా సూటిగా చెబుతున్నాడు, ఈ దర్శనం నాకు దేవుడిచ్చింది. ఇంతకు ఈ ఓబద్యా ఎవరు? అతని చరిత్ర ఏమిటి? దేవుడు మనకిదంతా చెప్పదలుచుకోలేదు. ఓబద్యా అనే పేరుగల యూదులెందరో ఉన్నారు. అయితే ఈ ఓబద్యా యెహోవా సేవకుడు. అతని పేరుకు అర్థం కూడా అదే. ఎదోమును గురించిన వాగ్దర్శనం దేవుడే ఓబద్యాకిచ్చాడు. ఈ గ్రంథాంశం ఎదోము రాజ్యం. ఈ ఎదోము వృత్తాంతం ఆదికాండంలో రాసి ఉంది. ఆదికాండం 36వ అధ్యాయం 1వ వచనం. ఎదోము అనే ఏశావు వంశావళి. ఇదే 8, 9 వచనాలలో ఉంది. ఏశావు శేయీరు మన్యములో నివసించాడు. ఏశావు అనగా ఎదోము. ఏశావే ఎదోము, ఎదోమే ఏశావు అని పరిశుద్ధాత్మ 3 సార్లు చెప్పించాడు. మోషే ఆదికాండంలో ఇంతగా ఏశావును గురించి చెప్పలేదు. ఓబద్యా చెబుతున్నాడు. ఎదోమే ఏశావు. ఏశావు సంతతివారు ఎదోమీయులు. యాకోబు సంతతివారు ఇశ్రాయేలీయులు. ఏశావు కథ మా శ్రోతలకు జ్ఞాపకముంది కదూ. యాకోబు ఏశావు కవల పిల్లలు, ఇస్సాకు రెబ్కాలకు పుట్టిన పిల్లలు. అయితే ఈ ఇద్దరి ప్రవృత్తులు పరస్పర వ్యతిరేకం. ఆదికాండం 25వ అధ్యాయంలో ఈ విచిత్ర గాథ గ్రంథస్థం చేయబడి ఉంది. రెబ్కా కనబోతోంది, ప్రసవ వేళ. ఆదికాండం 25వ అధ్యాయం 22, 23 వచనాలు.
ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనగులాడారు. గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతకటమెందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడగటానికి వెళ్ళింది. అప్పుడు యెహోవా ఆమెతో అన్నాడు, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వస్తాయి. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. శ్రోతలు వింటున్నారా? ఈ కవల సోదరులు తల్లి గర్భములో ఉండగానే ఒకరితో ఒకరు తగవులాడుతూనే ఉన్నారు. ఏశావు వేటగాడు, అడవులలో తిరుగాడుతూ ఉంటాడు. యాకోబు ఇంటి పట్టున ఉండి తల్లికి వంటగదిలో సహాయం చేసేవాడు. అమ్మ చీర కొంగు పట్టుకుని తిరిగేవాడు. అయితే యాకోబుకు ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి, అభిరుచి ఎక్కువ. ఏశావు కేవలం ప్రకృతి సంబంధి. అతనికి ఆధ్యాత్మిక విషయాలు వెర్రితనమనిపిస్తాయి. ఒక పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడు ఏశావు. ఆదికాండం 27వ అధ్యాయం 30 నుండి 34 వచనం వరకు. ఇస్సాకు యాకోబును దీవించడం అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్లిన క్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చాడు. అతడు రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తండ్రి వద్దకు తెచ్చి, తండ్రి, నన్ను దీవించున్నట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినుమని తన తండ్రితో అన్నాడు. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరివని అతన్ని అడిగినప్పుడు అతడన్నాడు, నేను నీ కుమారుడను, ఏశావు అనే నీ జ్యేష్ఠ కుమారుడను. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుతూ అన్నాడు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా వద్దకు తెచ్చిన వాడెవడు? నీవు రాకమునుపు నేను వాటినన్నిటినీ తిని అతణ్ణి నిజంగా దీవించాను. అతడు దీవించబడిన వాడే. ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి తండ్రితో అన్నాడు, నా తండ్రి, నన్ను కూడా దీవించు. అతడన్నాడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాడు. ఏశావు అన్నాడు, యాకోబు అనే పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చాడు. నా జ్యేష్ఠత్వము తీసుకున్నాడు. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకున్నాడు. ఆదికాండం 25వ అధ్యాయం 30 నుండి 34 వచనం. అంతకు ముందు జరిగిందేమిటంటే, ఏశావు అలసినవాడై పొలము నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము నాకు దయచేసి పెట్టవా అని అడిగాడు. అందుచేత అతని పేరు ఎదోము అనబడింది. అందుకు యాకోబు అన్నాడు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇయ్యి. ఏశావన్నాడు, నేను చావబోతున్నాను, జ్యేష్ఠత్వము నాకెందుకు? యాకోబన్నాడు, నేడు నాతో ప్రమాణము చెయ్యి. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వము అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చాడు. అతడు తిని త్రాగి లేచిపోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. క్షణకాలపు తృప్తి కోసం తన ఆధ్యాత్మిక విలువలను కోల్పోయి శోధనకు లొంగిపోయిన ప్రకృతి సంబంధి ఏశావు. జ్యేష్ఠత్వం విలువైనది. దేవునితో సహవాసం ఉంటేనే పోతేనే, ఆకలి తీరితే చాలు, ఆ చిక్కుడుకాయల కూర పెట్టు తింటా అన్నాడు ఏశావు. విశ్వాసిలో 2 స్వభావాలుంటాయి. ఈ రెండిటి మధ్య పోరాటం విశ్వాసిలో కొనసాగుతూనే ఉంటుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలన్నాడు, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షిస్తాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనుక మీరేమి చేయ నిశ్చయిస్తారో వాటిని చెయ్యలేరు. విశ్వాసిలో పాత స్వభావము, కొత్త స్వభావము ఈ 2 ఉన్నాయి. ఏశావు శరీరానికి గుర్తు, యాకోబు ఆత్మకు సంకేతం. ఏశావు పాత స్వభావానికి సంకేతం, యాకోబు కొత్త స్వభావానికి గుర్తు.
ఎదోము అంటే ఎర్రటివాడు అని అర్థం. ఎండకు తిరిగి తిరిగి అతని చర్మం ఎర్రగా కాలిపోయింది. దేవుని వెలుగును అది నిరోధిస్తుంది. దేవుని కిరణాలు సోకని హృదయం బయటి ఎండకు కమిలిపోతుంది. ఏశావు ఏమైపోయాడు? యాకోబు ఇశ్రాయేలై ఇశ్రాయేలీయులకు మూలపురుషుడయ్యాడు. శ్రోతలు, ఆదికాండంలో ఏశావు పేర్కొనబడ్డాడు. అలాగే మలాకీ గ్రంథంలో కూడా ఇతని ప్రస్తావన వచ్చింది. మలాకీ 1వ అధ్యాయం 2-3 వచనాలు. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరంటారు, ఏ విషయమందు నీవు ప్రేమ చూపావు? ఏశావు యాకోబుకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించాను. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేశాను. దేవుడేమంటున్నాడో విన్నారా? నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. ఈ వచనం గ్రహించటం కష్టమనిపిస్తోందా? దేవుడు ఏశావును ద్వేషించాడంటే గ్రహించగలం గాని యాకోబును ప్రేమించాడంటే ఏమి చూచి ప్రేమించాడు చెప్పండి. దేవుడు ఏశావును సూక్ష్మదర్శిని ద్వారా చూస్తున్నాడు. ఆ సూక్ష్మదర్శిని ఓబద్యాయే. ఏశావును చూడండి, ఇతని సంతతి వారు ఎదోమీయులు. వీరు 2,50,000 మంది ఉన్నారు. ఒక్క ఏశావే కాదు, అతని సంతతి అంతటి మీదికి శాపం వచ్చింది. ఎదోమీయుల జనాభా విస్తరించింది. దేవుడు ఒక్క ఏశావును కాదు శపించింది. అతడు ఒక జాతిగా రూపొంది ఎదోమీయులు అధిక సంఖ్యాకులైనప్పుడు ఈ శాప ప్రవచనం దేవుడు పలికాడు. దేవుడెందుకు ఎదోమీయ జాతిని ద్వేషించాడో ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్నాడు. బైబిలులోని చిట్ట చివరి గ్రంథమైన మలాకీ వరకు దేవుడు ఈ మాట అనలేదు, నేను ఏశావును ద్వేషిస్తున్నాను అని చివరి గ్రంథంలో దేవుడు పలుకుతున్నాడు. ఎదోమీయులు, ఇశ్రాయేలీయులు, ఈ 2 జాతులు ఉన్నాయి. తరతరాలుగా దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదిస్తున్నాడు. ఇశ్రాయేలు జాతిలో నుండి మోషే, యెహోషువ, సమూయేలు, దావీదు, హిజ్కియా, నెహెమ్యా, ఎజ్రా మొదలైన గొప్ప నాయకులు వచ్చారు. గాని ఏశావు నుండి వచ్చిన ఎదోమీయులందరూ నిర్దేవులు. ఎదోము దేవుని నుండి తొలగిపోయాడు. దేవుడెందుకు ఏశావును ద్వేషించాడు? ఎదోమీయులు చేసిన పాపమేమిటి? దేవుని తీవ్ర శిక్ష వారి మీదికి ఎందుకు వచ్చింది? వారి గర్వమే వారి పతనానికి కారణం. కపెర్నహూమా, ఆకాశము వరకు హెచ్చించుకుంటావా? పాతాళము వరకు దిగిపోతావు జాగ్రత్త అని ప్రభువు పలికిన గద్దింపు మాటలు నేటికీ మన చెవులలో మారుమోగుతున్నాయి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.